వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీ కథ చెప్పుకుంటున్నాం. కథలు సిరీస్ లో భాగంగా మనం విశాలాక్షి కథలో ఉన్నామండి. అవును, రాజుగారికి విశాలాక్షి కనపడింది. అవును, విశాలాక్షి కాశీరాజు కుమార్తె అని చెప్పింది. కాశీరాజు గారు ఈ మన ఈయనకి ఇంద్రద్యుమ్నుడికి బంధువు, వాళ్ళ పింతల్లి కొడుకు. అయితే అదే నేను రివీల్ చేశాడని అన్నగాని ముందేం రివీల్ చేయడు, కథ అంతా విన్నాక చెప్తాడు. ముందు చెప్పినా వెనక చెప్పినా ఒకటే కదా, నేను ముందే చెప్పాను. అయితే విశాలాక్షి సంగతి చెప్పాలి ఇప్పుడు. ఈ విశాలాక్షి బహుసుందరమైన అమ్మాయి, చక్కటిది, చాలా బుద్ధిమంతురాలు, మంచి తెలివిగలదట. చిన్నప్పటి నుంచి అసలు ఇట్లా చూసినట్టు వచ్చేసేది. చెప్పించిన విద్య చెప్పించినట్టే, అసలు ఏదైనా చెబితే రెండో రోజుకి అప్పచెప్పేసేది అనమాట. దాంతో ఎంతో విద్య చదువుకుందట అమ్మాయి, ఎన్ని రకాల శాస్త్రాలు చదువుకుంది. రాజుగారికి ఇంత చక్కటిది, ఇంత విద్యాభ్యాసం చేసిన పిల్లని ఒక మంచి వరుడికి ఇవ్వాలని కోరిక. ఆయనకేమో ఒకతే పిల్ల. ఈ రాజులకు ఒకతే కూతుళ్ళు ఉంటే ఏమిటి, ఒక మంచి అల్లుడిని తెచ్చుకుని మరి నెక్స్ట్ రాజుని చేయాలని. సాధారణంగా స్త్రీలనే కూతుళ్ళనే రాజులను చేసే ప్రక్రియ పాతకాలంలో కనపడదు మనకి. తర్వాత కాలంలో చేశారు. ఎట్లా మనకి రుద్రమదేవి ఆ కథల్లో చూస్తాం కదా, అప్పుడు కూడా ఎక్కడో ఒక్కళ్ళు ఉండేవాడు, నా కూతురే రాజు అవ్వాలి అని. అంత విపరీతమైన ప్రవృత్తి ఉన్న కాలం కాదనమాట. అల్లుడికి ఇచ్చేవారు ఆ బాధ్యతలు. అల్లుడిని మంచి చక్కటి వాడిని వెతుక్కుని తెచ్చుకునేవాడు. అల్లుడు రాజు అయ్యేవాడు. కూతురికి మామూలు రాణిగా కాకుండా రాజకుమార్తెగా ఆవిడకి ఇంకో కొంచెం ఎక్కువ అధికారాలే ఉండేవి, ఆమె మాట చెల్లేది. కానీ ఈ సింహాసనం మీద మగవాళ్ళు కూర్చోవాలనే రోజులు అనమాట. ఈ చక్కటి పిల్లని ఎవరినైనా తెచ్చుకోవాలని సరే ఏమన్నాడు, అమ్మాయి నీకు ఎలాంటి వరుడు కావాలి అని కూతుర్ని అడిగాడు. నాన్న దాన్ని ఏముంది, కన్యావరైతే రూపం అంటారు, నాకేమో బాగుండాలని భావిస్తాను, కాకపోతే ఇంత చదువుకున్నాను, చక్కగా చదువుకున్నవాడు కావాలి, అందము చదువుతో పాటు రాజ్యం చేయగలిగే సత్తా వీరత్వం కూడా ఉండాలి కదా నాన్న. అయినా నాదేముంది, చిన్నపిల్లని, నువ్వు ఏది చెప్తే అది చేసుకుంటా, నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అంది. సరే ఆయన ఆ ఊరు ఈ ఊరు అన్ని చోట్లకి ఉత్తరాలు పంపించాడు, పిల్ల ఫోటోలు పంపేటప్పుడు పటాలు చిత్రపటం గీసి పంపేవాళ్ళు కదా. ఈ ప్రయత్నంలో ఏవో జరుగుతున్నాయి. ఈ పిల్ల ఏం చేసినట్టు ఒక రోజు విశాలాక్షి ఒక చెలికత్తతో కలిసి కేదారేశ్వర స్వామిని, అంటే ఈ కాశీలో ఉన్న ఒక దేవాలయానికి బయలుదేరింది. పల్లకీలో వెళ్తుంటే ఒక స్నానఘట్టం దగ్గర, మణికర్ణికా ఘట్టమో ఏదో, ఇప్పుడు గంగానది స్నానఘాట్లు ఉంటాయి కదా, ఆ ఘాట్లో ఒక వేద సభ జరుగుతుందట. బోల్డ్ అంతమంది బ్రాహ్మలు వేద సభ జరుగుతుంది. అందులో చుక్కల్లో చంద్రుడిలాగా ఒక బ్రాహ్మడికి ఎంత బాగున్నాడోట, మహాసౌందర్యవంతుడైన ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించాడు. ఇప్పుడు వేద సభ జరుగుతుంటే వాటి మధ్యలో మఠం వేసుకుని నిఠారుగా ఇంత ఎత్తున ఉన్నవాడిని చూస్తే వాడి చదువు రాదని అనుకోగా, ఆయనకి చాలా వేద విద్యావంతుడు, అందుకే వాళ్ళలో ఉన్నాడు అనుకుంది. ఆ అమ్మాయి మనసు పడిపోయింది అతని మీద. ఈ చెలికత కానీ ఏమే ఇక్కడ దిగేసి నువ్వు, నేను గుళ్ళోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు దిగి ఆయన పేరేమిటి, ఆయన ఏ ఊరు వాడు, అవన్నీ వివరాలు కనుక్కురా, నాకు అతని మీద మనసుగా ఉందని చెప్పి ఈ చెలికత దిగబడిపోయింది. అక్కడ ఈవిడేమో పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మా నాన్న ఏమిటి ఇంత చక్కటి వాడు ఈ ఊళ్ళో ఉండగా ఏ ఊళ్ళో వెతుకుతాడు, మన ఊళ్ళోనే ఉండే పెళ్లి కొడుకు దొరికితే ఇంకా హాయి, వేరే ఊరు నుంచి పెళ్లి కొడుకు తెస్తే వాళ్ళ అలవాట్లు ఏమిటో వాళ్ళ పద్ధతులు ఏమిటో ఇవన్నీ భావించి ఈ ఉద్దేశపడింది. సరే ఆ సాయంకాలం అయ్యేసరికి అలా చెలికత్తి వచ్చింది. అమ్మాయి అట్లా చూసిన వాళ్ళ మీద మనసు పెట్టుకోవటం ఏమిటమ్మా నువ్వు, అతను ఏం పెద్ద చదువు వచ్చిన వాడిలాగా కనపడలేదమ్మా, అక్కడ వేదసభ జరుగుతుంది, స్త్రీలు సాధారణంగా వెళ్ళరు, దూరం నుంచి చూస్తారు, మా వినాలని మనసైంది స్వామి అని అడిగితే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోమన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటే నువ్వు అలచిన సుందరాకారుడు మాత్రం కిక్కురు అనలేదు, అండు బొమ్మలా కూర్చున్నాడు, అతనికి అర్థం కాలేదేమో అని అనిపించిందమ్మా నాకు. మనిషి అయితే బాగున్నాడు, అంతా లేచి వెళ్ళిపోయాక స్వామి మీ పేరేమిటంటే ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఏది రామశబ్దం నేర్చుకుంటున్నాను అన్నాడు. రామశబ్దం అంటే మొట్టమొదటి సంస్కృతం చెప్పే శబ్దం. 2 శబ్దాలు చెప్తారు, రామ రమా శబ్దాలు. 2వ శబ్దం నాది, మీరే. మా తాతగారు రమాశబ్దమే పేరే పెట్టారు నాకు, రమానే నా పేరు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక మాట చెప్తారు చూడు, మామూలుగా ఇంటి పేరు ముందు చెప్పుకుంటాం కదా జయ, మన పద్ధతి అది. మీ పేరేమిటంటే ఏదో ఇది అని చెప్పాలి, మన ఇంటి పేరు చెప్పి తర్వాత మన పేరు చెప్పుకోవటం మన పద్ధతి, మన వైపు. ఇప్పుడు క్రమంగా మనం ఫారిన్ కల్చర్లోకి దిగాము, వెనకాల పెట్టుకుంటున్నాము. బయట ఉండే వాళ్ళంతా పెట్టుకుంటున్నారు, హిందీ వాళ్ళంతా ఇంటి పేరు వెనక పెట్టుకుంటారు. క్రమంగా అలా మన పేర్లు కూడా వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాయి. నన్ను కొంతమంది అడిగారు కూడా, ఏంటంటే మీరు ఇంటి పేరు వెనక పెట్టుకునే విధానం కాదు మీది, మీరు ఎందుకు ఇలా పెట్టుకున్నారు అని. నా పేరుని నాకు రమ అని చెప్పుకోవడం ఇష్టం లేదు, రమా అని చెప్పుకోవాలి. సంస్కృతంలో దీర్ఘం ఉన్నది స్త్రీలింగ శబ్దంగా గుర్తింపబడుతుంది. రమా శబ్దం రమ శబ్దం కాదని. ఈ రమా రావాలంటే నా పేరు నేను రాయాలంటే ఏం చేస్తాను, రావి రమ అని రాయాల్సి వస్తాను. నా పేరుకి
దీర్ఘం కావాలి నేను చెప్పాలి అంటే ఆ, తప్పకుండా నేను నా దీని వెనకాలే పెట్టుకోవాల్సి వస్తుంది. రమాదేవి కదా రమ్మగారు, ఆ. ఉత్తి రమానేనా? పొట్టి రమానే నా పేరు. మా వాళ్ళు కొన్నిట్లలో నా సర్టిఫికెట్స్లో కూడా RAMAనే ఉంటుంది. ఆహా. సర్టిఫికెట్స్లో కూడా వేరే పేరు లేదు. ఏదో పిలుపుకి అట్లా పిలుస్తారనమాట, ఉమ్. దీర్ఘం తీసి పిలవడానికి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెడతారు. మా ఇళ్లలో ఉంది ఆ పద్ధతి. ఆ పెట్టడంలో ఊరికే దేవి అని నా బ్యాంక్ అకౌంట్లో కూడా రామాదేవి ఉంది, కానీ నా పేరు మా అదే అదే తాతగారు నేను అలా చూసినట్టు గుర్తు చూసాను. నాకు. బ్యాంక్ అకౌంట్ ఉంది. నా ఒరిజినల్ పేరు మా తాతగారు పెట్టింది. నా 3 ఏళ్ళు వచ్చాక పెట్టారు రమానే. ఓకే, మాకి దీర్ఘం. మాకి దీర్ఘం. మాకి దీర్ఘం ఎందుకంటే రమా శబ్దం, రామ శబ్దంతో పాటు రమా రమా శబ్దం శబ్దం కూడా. చెప్తారు. పుంలింగ శబ్దం ఒకటి, స్త్రీలింగ శబ్దం ఒకటి నేర్పిస్తారు. అదే నా పేరు అనమాట. ఓ, అయితే ఇతను రామ శబ్దం నేర్చుకుంటున్నాను అన్నాడు. అంటే మొదటి అడుగు. మొదటిది అదేమిటి, మనిషి చూస్తే వయసు ఉన్నవాడుగానే ఒక 20-25 సంవత్సరాలు ఉన్నాయి, పెళ్ళిడు వచ్చిన పిల్లాడిలా ఉన్నాడు, రామ శబ్దం నేర్చుకోవటం ఏమిటి అని అనుకున్నాను. నా పేరు నాకు అక్కడ అన్నీ ఎప్పుడు మర్చిపోయి నేను రామ శబ్దంలోనే ఉన్నాను. ఇంకా మా గురువు గారు కింసుక శాస్త్రి అంటారు నన్ను అని చెప్పాడు. ఆ గురువు ఏంటంటే వీడికి ఏది రాదు, నలకంతే వస్తుంది. ఏదైనా ఇవాళ చెప్తే రేపటికి మర్చిపోయి మళ్ళీ మొదటికి వస్తుంటాడు, అందుకని కింసుక శాస్త్రి అంటాడని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ అమ్మాయిది నీ మొహం, వేద సభలో కూర్చున్న వాడికి రాకపోవటం ఏమిటి, అసలు ఆయన వర్చస్సు ఎంత బాగున్నాడు చూడు మనిషి, ఆయన నీకు గూఢంగా చెప్పాడు, ఇంకా నేను చదువుకోవాల్సింది ఉందనే అర్థంలో చెప్పాడు, ఇప్పుడే అడిగేశానని చెప్పాడు. ఆయన తలకు వినయం కనపడుతోందని ఈయన్ని నమ్మించింది చెలికత్తెని. సరే తండ్రికి చెప్పింది, ఫలానా వాడని సరికి చూస్తే మన్మథాకారుడు అబ్బాయి, యువరాణి ఎంత సౌందర్యవతో అతనంత సౌందర్యవంతుడు. అందరూ ఓహో అన్నారు, ఎంత బాగున్నాడు అని. కొంత మితభాష అంతే. సరే బాగానే ఉంది. మా గురుగారితో మాట్లాడుకున్నారు, అబ్బాయిని తెచ్చారు, వివాహం అంగరంగ వైభవంగా చేశారు. ఏమై ఊళ్ళో ఊరిపోతోంది, అంత సౌందర్యవంతుడైన భర్తతో తన జీవితాన్ని ఊహించుకుని. ఆయన వేదాధ్యయనం చేసిన వాడు, కాశీ రాజ్యాన్ని చక్కగా వైభవంగా పరిపాలిస్తాడు. సరే ఏదో వివాహం అయింది, శుభకార్యాలు అవి రకరకాలు ఏర్పరిచారు. ఆయన ఒక మంచం మీద కూర్చోబెట్టి ఏవో రకరకాల పూజలు అవి చేశారు. అందరూ విడిపోయాక అమ్మాయి ఏకాంతంలో భర్త దగ్గరికి వెళ్ళింది. వాడికి కాళ్ళు పట్టుకుంటే, అదేమిటి కాళ్ళ మీద పడతావు వద్దన్నాడు. అతను కూడా దండం పెట్టాడు అమ్మాయికి వంగి. వీడిది వినయం అనుకోవాలో తెలియనితనం అనుకోవాలో అమ్మాయికి అర్థం కాల. సరే అక్కడి నుంచి ఏవో అవి ఇవి భక్ష్యాలు పెట్టింది, తిన్నాడు. ఓ గ్లాస్ పాలు పట్టుకొచ్చి ఇచ్చింది, తాగాడు. దగ్గరికి రానివ్వడు ఈ అమ్మాయిని. తనంతట తన అమ్మాయిని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడు. ఈ అంటి ముట్టనట్టుగా ఉన్నాడు. సరే ఏంది, నా వల్ల ఏదైనా తప్పైందా, ఇట్లా మిమ్మల్ని బ్రాహ్మణి నుంచి క్షాత్రంలోకి లాగానని మీకు కోపం వచ్చిందా, మీకు అది వచ్చిందా ఇది వచ్చిందా, మీకు నచ్చలేదా, నేను నచ్చలేదంటే ఏమోయ్ అన్నట్టు. ఏమిటి గోల, ఏదో రాజుగారు అమ్మాయి పెళ్లి చేసుకోమన్నారు, పెళ్లి చేస్తారు కదా అని చేసుకున్నాను, ఈ అభాండాలన్నీ నా మీద వేస్తావేంటి నువ్వు, నాకు అదేం తెలీదు, పెళ్ళన్నారు చేసుకున్నా అంతే, నువ్వు గొప్పాళ్ళమ్మాయి నా కాళ్ళ మీద పడతావేంటి, నువ్వు పడద్దు, నేను మీ భార్య అంటే ఏమిటి అన్నాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. అయ్యో దేవుడా, నా కర్మ ఏమిటి ఇలా కలిపోయింది, వీడు చూడడానికి ఇంకా జగన్మోహనాకారంగా ఉన్నాడు, వీడికి బుద్ధి లేదు, వెర్రి మాటలు. ఆ మాట్లాడిన మాటల్లో ఏ రకమైన చదువు సంధ్య తెలివి లేవు, వెర్రి వాళ్ళ ప్రేలాపన. అది నిర్ఘాంతపోయింది అమ్మాయి, ఏం చెయ్యాలో తెలియలేదు. అయ్యో రూపానికి మోసపోయానే, చెలికత్తే తెలివిగలదిగా నాకంటే, ఇంత చదువుకుని నేను గోట్లో పడ్డాను, మా నాన్నైనా రూపానికి వశపడ్డాడు, నాకు నచ్చాడని, నాకు నేనేదో తెలివిగలదానని నమ్మి కదా మా నాన్న కూడా గోతులో దిగాడు. అంతేగా, ఇప్పుడు ఇవి తెలివి తక్కువ వాడిని రాజుని చేస్తామా, వీడితో నా కాపురం ఎలాగా, ప్రజంతా ఏమనుకుంటారు, నా బతికిట్లా అధ్వాన్నం అయిపోయిందని అమ్మాయిలో దిబ్బమని ఏడ్చింది. బాహ్య రూపాన్ని చూసి మోసపోయింది. ఏమై ఏడుస్తుంటే అతనికి ఏం చేయాలో తెలియదు. నేను వెళ్ళిపోతానన్నాడు, వదిలేమని పడుకోమంది, పడుకున్నాడు. తెల్లారేదాకా ఏడ్చుకుంది కూర్చుని అమ్మాయి. రాజుగారు అమ్మాయి కర్మజుడు కూర్చుని ఏడ్చింది. ఏడ్చి బాగా ఆలోచించుకుని ఏమందని, నేను చెప్పిన మాట వినమంటే నువ్వేం చెబితే అది చేస్తానన్నాడు. సరేలే అయితే మాట్లాడకుండా ఉండు అని చెప్పి ఏదో వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపినట్టుగా కొంచెం గదంతా చిందరవందర చేసి కాస్త మొహం బట్టలు నలుపుకొని చల్లగా బయటికి వెళ్ళిపోయింది. మాట్లాడకుండా ఊరుకుంది. ఇతను తనతో సజావుగా ఉండడని, ఇతను తెలివి తక్కువ వాడని ప్రపంచానికి తెలియని వాళ్ళ అమ్మాయి. భర్త పనులన్నీ తనే చేసేది. అతనికి ఏం చెప్పిందంటే, నీకు స్నానం చేయిస్తారు, బట్టలు మార్పిస్తారు, నీకు సహాయం చేస్తారు, పని వాళ్ళు ఉంటారు, మాట్లాడకుండా ఉండాలి అంతే. నోరు విప్పకుండా ఉండు. అతను ఈ అమ్మాయికి లోబడి ఒప్పుకున్నాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ పిల్ల తండ్రి కాస్త మరణించాడు. ఇప్పుడు ఏమిటవుతుంది, రాజుగారు చనిపోగానే ఒక రాజు కావాలి వీళ్ళకి. అల్లుడున్నాడుగా, అల్లుడబ్బాయి అంతే, అల్లుడు గారు అబ్బాయి గారిని ఎక్కిస్తామన్నారు. ఈయన ఎప్పుడైతే సింహాసనం అభిషేకం అయ్యిందో ఈయన వెర్రితనం తెలిసిపోయింది ప్రపంచానికి.
ఆ, తెలిసిపోయింది తనకి ఏమీ తెలియదని, తనకి చదువు రాలేదని. ఏమైనా చదువుకున్నావా అని అడిగింది. రామశబ్దమే నేను మర్చిపోతాను. ఆ అమ్మాయి ఎన్నో చదివించడానికి ప్రయత్నం చేసింది. ఇవాళల్లా చెప్పేది, రేపొద్దుటికి మళ్ళీ మొదటికి వచ్చేవాడు, అతను మర్చిపోయేవాడు. ఆ పరిమితమైన మందమతి, బుద్ధి లేదు, మందబుద్ధి, మందమతి, మతిమరుపు. మనిషి మాత్రం బాగుంటాడు. ఇక ఏం చేస్తుంది, తన మాట మాత్రం వింటాడు. రాణిగారు కూర్చోంటే కూర్చుంటాడు, నుంచోంటే నుంచుంటాడు. అదొక్కటే ఉంది ఆజ్ఞాకారిత్వం. సరే రాజు అయిపోయేసరికల్లా ఇంకా ఏం చెయ్యాలో తెలియలేదు ఆ అమ్మాయికి. అందరికీ తెలిసిపోయింది, ఏదో మంత్రుల మీద కథ నడుస్తోంది. ఈ లోపల ఏమైంది, చుట్టుపక్కల రాజ్యాల నుంచి వీళ్ళకి దండయాత్రలు మొదలైనవి. ఇతనేం చేస్తాడు, ఇతను ఎవరిని గైడ్ చేయలేడు, మంత్రుల మీద డిపెండ్ అవుతుంది. రేపొద్దున వాళ్ళల్లో మంత్రుల్లో ఒకడు వీడిని తీసి పక్కన మారేది, వాడైనా రాజు అవుతాడు. ఉన్న రాజ్యాన్ని నడిపించలేడు. ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఇది లాభం లేదు, భర్తను తీసుకునేది, వివాహం అయింది, భర్తతోటే నా జీవితం, భగవంతుడు ఇదే నిర్దేశించాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, అసలు ఈ రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళటానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా, రహస్య మార్గాలని. అలా తాళపత్రాలు, పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు. ఆ గ్రంథాలు అవి తెప్పించుకుని ఓ పుస్తకం చదువుకుని ఒక రాత్రికి రాత్రి రాజ్యాన్ని వదిలిపెట్టేసి, కోట మీదకి జనాలు వచ్చేసాక ఇప్పుడు ఏమవుతుంది, పరాయి రాజ్యం వాడు వచ్చాడు, ఈ అమ్మాయి ఫోటోలు ఎన్ని చోట్లకో పంపారా. వాళ్ళల్లో కొంతమంది ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఉత్సాహపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇదేమో ఈ మందమతి వాడిని వలిచింది, తెలివి తక్కువగా ఈ పిల్ల పాపం. ఇక్కడ తెలివి తక్కువ పని అయింది, వాళ్ళకి మంటగా ఉంది. ఇవి ఈ తెలివి తక్కువ వాడిని తీసి పక్కన పారేసి ఈ రాణి గారిని చెరపడితే చేయగలిగేది ఏం లేదు. ఇంత బతుకు బతికి పరువు పోగొట్టుకోవటం. మందమతి వాడితోటైనా కాపురం లేకపోయినా ఉండవలసిందే. కానీ వేరే రాజ్యం వాడి చేతిలో, రాజు చేతిలో పడితే ఎంత పరువు తక్కువ. కాశీ రాజ్యానికి అవమానం కాదా, యువరాణిని ఎవడో చెరపట్టాడంటే. అందుకని పారిపోదాం అనుకుంది. ఈ పుస్తకాలు తెప్పించింది, పుస్తకంలో చదువుకుంది. చదువుకునేసరికి రాత్రికి రాత్రి ఏం చేస్తుంది, భర్తని, అతనికి గుర్రపు స్వారీ కూడా రాదు. ఈ అమ్మాయికి ప్రచండ సపన్న విద్యలు వచ్చు పాపం, అన్నీ ఉన్నాయి. ఒక చిన్న తెలివి తక్కువ ఆలోచన చేసింది పాపం. ఈ భర్తని కొన్ని విలువైన రత్నాలు, మణులు, వీటిని మూట కట్టుకుని ఆ పుస్తకం సంకలో పెట్టుకుని గుర్రం ఎక్కి పారిపోయింది. రాజ్యాన్ని వదిలేసేసి ఇక ఆ రాజ్యం ఆ దారి గుండా గుర్రంతో బయలుదేరింది. వెళ్ళింది. ఒక రోజు 2 రోజులు గడిచేసరికల్లా ఒక కొండ శిఖరానికి చేరారు వాళ్ళు. అక్కడ ఒక విచిత్రమైన ద్వారం కనపడిందట అమ్మాయికి. దారి ఒక తలుపు. అయితే ఈ పుస్తకంలో ఉందేమోనని ఆ పుస్తకం తిరిగి, అంటే వాళ్ళు చెప్పిన పుస్తకంలో ఉన్న రహస్య మార్గం నుంచి వస్తేనే ఇక్కడికి వచ్చింది. ఈ తలుపు ఎట్లా తెరవాలో కూడా పుస్తకంలో ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది, పుస్తకం పుచ్చుకుని చదివాను, నేను చెప్తోంది అనమాట ఇంద్రద్యుమ్నుడికి. పుస్తకం పుచ్చుకుని చదివి, ఓహో ఈ దారి గుండా వెళ్తే ఆ తలుపు ఎట్లా తెరవాలో చూసుకుని భర్తతో సహా అందులోకి బయలుదేరింది. ఆ తలుపు తీసుకుని ఈ పుస్తకాన్ని ఆ గుమ్మం వారగా అక్కడ పెట్టింది. మళ్ళీ వచ్చి చూద్దాం అనుకుంది, లోపలికి వెళ్ళి చూసి వచ్చి వద్దాం అనుకుంది. పెట్టాను, పుస్తకం ఏమో గుమ్మం వారగా పెట్టాను, నా భర్తతో పాటు ఆ గుర్రంతో పాటు లోపలికి వచ్చాను ఆ తలుపులోకి. ఆ వచ్చి బాగా ముందుకు వచ్చేసరికల్లా ఏదో విచిత్రమైన సింహపు అరుపు వినపడింది. అది పెద్ద సింహం. నా గుర్రం బెదిరిపోయి ఒక్క గంతు వేసింది. నా వెనకాల కూర్చున్న నా భర్త జారి కింద పడిపోయాడు. అది వేసింది ఎట్లా, పైనుంచి కిందకి దూకేసింది గుర్రం. అది తనేమో పడిపోయాడు, కేకలు పెడుతూ పడిపోయాడు. నేను ఈ గుర్రం నా చేతికి ఆగలేదు, ఎంత దూరమో వచ్చేదాకా అది నాకు కంట్రోల్లోకి రాలేదు. నేను ఇక్కడికి వచ్చేసాను, నా భర్త ఎక్కడ పడిపోయాడో తెలియలేదు నాకు, ఆ ద్వారం ఎక్కడుందో కనపడలేదు. వెనక్కి వెళ్ళి చూసా, ఎంత దూరం వచ్చానో కూడా ఒళ్ళుది. ఆ గుర్రం పిచ్చి ఆవేశంతో పరిగెత్తేస్తోంది. నేనేం చేయను, నా భర్తని పోగొట్టుకున్నాను, నా కుటుంబ వ్యవహారం ఏమో ఇట్లా అయిపోయింది, కాశీరాజు కూతుర్ని నా బతికి ఇలా అయిపోయిందని వలవలా ఏడ్చేసరికి ఈయన పిల్లతో పట్టు పిల్లని గావలించుకుని ఏడ్చాడు. అయ్యో మా అన్నయ్య కూతురికి ఇంత కష్టం వచ్చింది, ఎంతో కష్టం వచ్చింది అమ్మా, నువ్వు బాధపడక, నీ భర్తని నిన్ను కలుపుతాను, అసలు అతను ఎక్కడున్నాడో వెతుకుతాను, మీ పిన్ని కూడా నాతో పాటు వచ్చింది, గుడారంలో ఉంది, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఈ పిల్ల చెప్పింది కదా, కొండ గుర్తులు అవన్నీ చెప్పింది ఈయనకు వివరంగానే. సరే ఇంతలో ఏమైంది, ఒక 4 సైనికులు పరిగెత్తుకొచ్చారు. మహారాజా ఆ సింహం ఇటు పక్కకు వస్తోంది, కనపడిందని కానీ ఈయన ఏం చేశాడు, ముందు ఈ విశాలాక్షి గొంతు విని భార్యను అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఈ మాట వినగానే విశాలాక్షిని ఇక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తాడు. వాళ్ళతో పాటు గుర్రం వేసుకుని పరిగెత్తేసాడు. ఈ వెళ్ళేసరికల్లా ఏమైంది, ఎంత ముందుకు వెళ్ళినా ఆ సింహం జాడలేదు. దానికోసం వెతుకుతూ వెళ్ళగా రోజులు గడిచిపోయినాయి కానీ ఆ సింహం దొరకలేదు. ఈ విశాలాక్షి ఏమైందో, రాణిగారు ఏమైందో తెలియదు, ఆయనకి వెళ్ళిపోయాడు అంతే. ఈ వెళ్ళేసరికల్లా అట్లా ముందుకు వెళ్ళగా ఏమైంది, ఒక పల్లె కనపడింది. ఆ సింహం ఇటు పక్కకు వచ్చిందన్న మధ్యలో కనుక్కుంటూ వెళ్ళాడు.
సింహం ఇప్పుడు పక్కకు వచ్చింది, సింహం ఎప్పుడో చచ్చిపోయింది మహానుభావ, ఆ సింహం మాంసమే తింటున్నాం మేమన్నారు ఆ ఊరు వాళ్ళు. ఊరిని సింహాన్ని ఎవరు చంపారా అంటే, ఒక కుర్రాడు మేము ఈ దారిలో ముందుకెళ్తే ఒక చోట పడిపోయి ఉన్నాడు, చక్కగా రాచబట్టలు వేసుకున్నాడు, భలే అందంగా ఉన్నాడు, స్పృహ తప్పి పడి ఉన్నాడు. అతని మొల్లో ఒక కత్తి ఉంది. అతను పడిపోయాడు. మా వాళ్ళంతా కలిసి అతనికేమో ఇవి చేశారు, ఉపచారం చేశారు. శుభ్రంగా చూడ్డానికి బాగున్న పిల్లాడు ఎక్కడి నుంచో పడిపోయాడని మేము నీళ్ళు చల్లి వాడికి పంచదార నీళ్ళు ఇచ్చి అవిచ్చి తేనె పోసి మొత్తానికి లేవదీశాం. అతను లేచి మాతో మాట్లాడుతూ ఉండగానే సింహం వచ్చింది. మా ప్రజలంతా ఈ పల్లెలో ఉన్న జనమంతా సింహం సింహం అని పరిగెత్తుకొచ్చేసరికి అతను ఏమి కంగారు పడద్దని సింహానికి ఎదురెళ్ళి మొల్లోంచి కత్తి తీసి దాన్ని చంపేశాడండి. ఆ సింహం వల్ల ఎన్ని బాధలో పడ్డాం మేము. ఇప్పటికి సంవత్సరంగా నానాహింస పడిపోయాము. ఎన్ని గొడ్లను తినేసిందో, ఎంతమంది మనుషుల్ని పొట్టన పెట్టుకుందో, దాని మీద కచ్చ కొద్దీ దాని మాంసమే తింటున్నాము. ఆయన అతను ఏడి అని అడిగాడు రాజుగారు. అతని సింహాన్ని చంపాక ఆయన ఏదో ధ్యానించుకుంటూ వెళ్ళిపోయాడండి. అంటే మనిషి ఎట్లా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తెల్లటివాడు, స్ఫురద్రూపి, బట్టలు రాజుగారి బట్టలు. ఈయనకి ఏమనిపించింది, ఇతనేమైనా విశాలాక్షి మొగుడా ఒకవేళ? అమ్మాయి ఏం చెప్పింది, మనిషి అందగాడు కానీ బుద్ధి లేదు వాడికి, మతి లేదు వాడికి గుర్రం ఎక్కడం కూడా రాని వాడికి కత్తి ఎక్కడ యుద్ధం చేస్తాడు వాడు? ఈయనకు అర్థం కాలే. కాకపోతే ఏమనుకున్నా అంటే, ఒకవేళ ఈ లక్షణాలు ఈ విశాలాక్షి భర్త కనుక మ్యాచ్ అయితే ఆ అమ్మాయి గెలిచేసిందే అంతే, ఈ అబ్బాయిని మళ్ళీ పట్టుకొస్తే సరిపోతుంది. అప్పుడు ఆయనకి తట్టింది, ఏమిటి ఇన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నాను సింహం కోసం, విశాలాక్షి ఏమైపోయిందో. అక్కడి నుంచి ఈ పల్లెని వదిలిపెట్టి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేసరికల్లా విశాలాక్షి లేదు, ఆ అమ్మాయి కనపడలా. ఇంతలో మళ్ళీ స్కంధావారం ఎక్కడుంది, ఎక్కడో పెట్టాడు కదా స్కంధావారం భార్యని పరివారాన్ని, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి స్కంధావారం లేదు. ఈయన భార్యని వదిలిపెట్టాడు, విశాలాక్షిని వదిలిపెట్టాడు. అక్కడ ఆ అమ్మాయి లేదు, ఇక్కడ ఈవిడ లేదు. దాంతో ఈయన ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్టు మీద నుంచి ఒకటి దిగొచ్చాడు. మహాప్రభు, నేను మీకోసమే వేచున్నాను, ఈ సింహం చాలా గలభా చేసింది ఇక్కడ, అందుకని రాణిగారిని సైన్యాధ్యక్షుడు పంపించేశాడండి. ఆవిడేమో పలకిలో ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని గుర్రాలని వాటిని పంపాం, ఆవిడకి రక్షణతోటి పంపించేశాము. మరి సైన్యాధ్యక్షుడేమో మీకోసం వెతుకుతున్నాడు, అందుకని మేము మీకోసం ఇక్కడ ఉన్నాం అనేసరికి ఈయనేమనుకున్నాడు, ఓహో సైన్యాధ్యక్షుడికి ఎలాగో సేఫ్గానే ఉన్నాడు, వాడి పని చూసుకుంటాడు, మరి భార్య ఏమో ఇంటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు విశాలాక్షిని వెతుక్కోవాలి. అన్నయ్య కూతురు భర్త నెడబాసి ఉంది, ఆ పోయినవాడు దీని భర్తేనేమో తెలీదు, కాబట్టి నేను వెతుక్కుంటానని సరైన ఉత్తరం రాసి పెట్టాడు కొడుక్కి. మీ అమ్మ క్షేమంగా చేరింది కదా, నేనేమో ఇట్లా మన మీ తాలూకు పెదనాన్న కూతురైన విశాలాక్షి ఇక్కడ నాకు కనపడింది, ఆ అమ్మాయి ఇట్లా భర్తను ఎడబాసి ఉంది, ఆ పిల్లని వదిలిపెట్టేశాను, దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, అదంతా వ్యవహారం పరిసమాప్తం అయ్యాక నేనే వస్తాను, సింహం కథ ముగిసిపోయింది అని ఉత్తరం రాసి వాడి చేతికిచ్చి ఈయన వెతకడం మొదలుపెట్టాడు. 6 నెలలు తిరిగాడట ఆయన విశాలాక్షి కోసం. ఆ అడవంతా గాలించి మొత్తానికి విశాలాక్షి చెప్పిన గుర్తులను బట్టి ఆ కొండ శిఖరం మీద ఉన్న ఆ విచిత్రమైన ద్వారం దగ్గరికి చేరాడు ఆయన. ఆ ద్వారం పక్కన అమ్మాయి నేను ఎక్కడ పెట్టాను అని చెప్పిందో పుస్తకం అక్కడే ఉంది. ఆ పుస్తకం తీశాడు. అదంతా చదివితే ఆయన అనుకున్నాడు, ఈ అమ్మాయి అనవసరంగా వచ్చింది, మొత్తం చదవాల. ఆ అమ్మాయి భయంతో పారిపోయే మార్గమే చదివింది. ఎందుకంటే కాశీరాజ్యపు కోట, ఏ శత్రువు లోపలికి రాలేడు, చాలా పటిష్టమైన కోట. ఆ కోటను ఎవడు జయించలేడు. బయట యుద్ధం చేయాల్సిందే కానీ శత్రువులు ప్రవేశించడానికి శత్రు దుర్భేద్యమైన నగరం. ఆ అమ్మాయి తొందరపడింది, సరేలేని ఆ పుస్తకం చేత్తో పుచ్చుకున్నాడు. సరే ఆయన ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి, రకరకాల ఎక్కడెక్కడే ఉన్నాడు కదా, సరే వెనక్కి రావడానికి మార్గాన్ని అన్వేషిస్తూ ప్రయాణం అయ్యాడు. తర్వాత ఈ రాజుగారు రాణిగారు ఎప్పుడు కలుసుకున్నారు, విశాలాక్షి భర్త ఏమయ్యారు, వీళ్ళంతా కలిసి మొత్తానికి జగన్నాథ క్షేత్రంతో వీళ్ళకున్న సంబంధం ఏమిటి వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.